ఖచ్చితంగా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా హీరో, ఎందుకంటే కాస్ట్యూమ్స్ కూడా హీరో గారి కాస్ట్యూమ్స్ అంత బాగుంటాయి. బాగోలేదని అన్నారండి ఎవరైనా, వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరండి. అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడుతాం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తుంటే ఇది ఒక రేంజ్. అంటే ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ అందరూ ఇలా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా చూస్తే మతిపోయింది. అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అంటే హరిహర వీరమల్లు మీనింగ్ ఏం తెలుసా అంటే చాలా మందికి అర్థం కాదు. ఒక దగ్గరికి పోతాడు, నీళ్ళు తెప్పిస్తాడు. ఒక దగ్గరికి పోతాడు, అక్కడ హిందూ ధర్మం ఖరాబ్ చేస్తుంటే మళ్ళీ అక్కడ పోయి కాపాడుతాడు. అంటే ఎక్కడ పోయినా సమాజానికి సేవ చేసుకుంటూ పోతాడు. ఇది పాయింట్ సినిమాలో. ఇప్పుడు వచ్చేది ఏంటంటే డైమండ్ కోసం సెకండ్ పార్ట్ ఉంటుంది. ఇది వచ్చింది మొత్తం సమాజాన్ని సేవ కోసం సినిమా తీసిండు. సెకండ్ పార్ట్ ఇది దద్దరిల్లిపోతుంది. ముందుగా చెప్పాలి, కీరవాణి గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు మనం చూసిన యాంగిల్ కంటే ఈ యాంగిల్ డిఫరెంట్. అంటే మాస్ యాంగిల్ మనం చూడక చాలా రోజులైంది. అప్పట్లో బద్రి చూసాం, ఒక ఫైట్స్ అంటే ఒక్కొక్క ఫైట్ చేస్తుంటే ఒక రియాక్షన్ పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు చూసాం. తమ్ముడు చూసాం, దాని తర్వాత మళ్ళీ ఫైట్స్ అంటే జానీ అప్పట్లో, తర్వాత ఫైట్స్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒక తమ్ముడు ఒక బద్రి ఖుషి కనిపించిండు. అంటే అలాంటి ఫైట్ చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు చేయరు. నిజంగా చెప్తున్నా సార్, హ్యాట్సాప్ సార్. నువ్వు పొలిటికల్గా అక్కడ చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా చేసినామంటే అది చాలా మీరు పట్టుదలతో చేసిరు. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే చెప్తారు, అందరు హీరోని సమానం చూస్తాడు ఆయన. అంటే ఎవరికి తప్పుగా మాట్లాడారు. నేను కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్స్కి లైక్ చేస్తాం మేము. ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ పవర్ స్టార్. ఆయన ఒక పులితోడు ఒక ఫైట్ ఉంటుంది, ఇట్లా చూస్తుంటాడు. ఆ సీన్ ఒకటి హైలైట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ సార్. ఇది ఒక పవన్ కళ్యాణ్ కెరియర్లో బ్లాక్ బస్టర్. దట్ ఈస్ పవర్ స్టార్. జై జనసేన, జై పవర్ స్టార్. ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ ఎలా ఫైట్ చేస్తారో మా తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అలాంటి ఫైట్ చేస్తారో దట్ ఈస్ పవర్ స్టార్. ఒక సింహం ఒక పులి ఎలా కొట్లాడుతుందో, ఒక సెట్లో మన పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎదుగుతా ఎలా కొడతాడో దట్ ఈస్ పవర్ స్టార్. హరి వీర వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఆల్ ఆఫ్ యూ టీమ్, కీరవాణి గారు, బిజీ డైరెక్టర్ గారు అందరికి ఆల్ ద బెస్ట్. బ్లాక్ బస్టర్. ఒకప్పుడు మొఘల్స్ టైంలో మన హిందువుల పైన జరిగిన దాడులు కావచ్చు, మన హిందూ దేవాలపైన జరిగిన దాడులు కావచ్చు, ఒక్కడు నించొని అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు తిరగబడతారు. కానీ సినిమా తిరగబడదు. లాస్ట్లో ఫైటింగ్ అవుతుందేమో హీరోకి విలన్కి అనుకున్నాము, కానీ అవ్వలేదు. పార్ట్ 2లో తెలుస్తుంది ఎందుకన్నది. మూవీ అయితే చాలా బాగుంది. అవునన్నా, నిజంగా అంటే ఒక బాలీవుడ్ స్టారు, ఒక హాలీవుడ్ స్టారు. నిజంగా మంచి ఫైట్ అవుతుందేమో అని చూసినాము. మేడం, హీరో కంటే విలన్ ఎక్కడన్నా బాగుంటాడా మేడం? ఏ సినిమాలోనన్నా మేడం?